బిగ్ బాస్ హౌస్ లో నేను తిడితే తిట్టే అన్న అంటారు. తనుజా నెగిటివ్ చేస్తున్నావు రా, నువ్వు నెగిటివ్ చేస్తున్నావు, వ్యూస్ కోసం చేస్తున్నావు, తొక్క చేస్తున్నావు, తోటకూర చేస్తున్నావు అంటారు. మరి ఇప్పుడు ప్రోమో చూసిన తర్వాత ఏం మాట్లాడతారు, ఏం సమాధానం చెప్తారు? తనుజా ఫ్యాన్స్ నాకు సమాధానం చెప్పండి. నేను ఆల్మోస్ట్ అసలు ఏ ప్రోమోకి రియాక్ట్ కావను, ఎందుకంటే ప్రోమోలో ఒకలాగా ఉంటుంది, లైవ్ లో ఒకలాగా ఉంటుంది. అందుకని నేను ఏ ప్రోమోకి రియాక్ట్ అవను. కానీ ఈ రోజు ప్రోమో చూసిన తర్వాత, ఇప్పుడు ప్రోమో చూసిన తర్వాత ఎంత క్లారిటీగా సుమన్ శెట్టి గారికి అన్యాయం చేశారు. అఫ్ కోర్స్ అనుకోవచ్చు, అక్కడ స్ట్రాటజీ ప్లే చేసి రీతు చౌదరికి కెప్టెన్ చేయడానికి అనుకోవచ్చు. అయినా ఏమికేం అవసరం, ఏమికేం అవసరమయ్యా? వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడతారు. సంచాలకు పెడితే నువ్వు పెద్దరాయి లాగా అన్యాయంగా తీర్పితే సరిపోద్ది అంటే పెద్దరాయుడు ఇచ్చి పెద్ద స్థాయిలో ఇచ్చినప్పుడు పెద్ద స్థాయిలోనే ఉంచాలి, దాన్ని నీచంగా దిగదార్చకూడదు. వాళ్ళు అంత మంచి గేమ్ ఆడుతుంటే, కెప్టెన్సీ టచ్ లో సుమన్ శెట్టి రీతు ఇద్దరు గేమ్ ఆడుతుంటే, సుమన్ శెట్టి గారు లాస్ట్ బాక్స్ పెడుతున్నప్పుడు ఏమో జస్ట్ ఏంటి చూడాలి, ఏమేమి తప్పు జరుగుతుంది ఏంటని చూడాలి. ఏమి ఎక్స్ట్రాలు ఏంటి అసలు నాకు అర్థం కాదు. గేమ్ లో సుమన్ శెట్టికి ఎందుకు హెల్ప్ చేసింది? ఆమెకేం అవసరం? అక్కడ ఆ బాక్స్ ని ఇట్లా నువ్వు వెళ్ళిపో నేను పెడతాను ఎందుకు పెట్టిందని మంచిగా పెట్టిందా? మంచిగా పెట్టలా. సుమన్ శెట్టిని గొర్రెని చేసింది, పర్ఫెక్ట్ గొర్రెని చేసింది. అది మంచి అయినా కావచ్చు, చెడుగైనా కావచ్చు, గొర్రెని చేసింది సుమన్ శెట్టిని అక్కడ. తర్వాత వాళ్ళిద్దరు పైకి ఎక్కిన తర్వాత రీతు చౌదరి పర్ఫెక్ట్ అండి. అరే వీళ్ళ తొక్కలో కుళ్ళు వల్ల, లోపల ఉన్న కుట్ర వల్ల మంచి కంటెస్టెంట్లకి అన్యాయం జరుగుతున్నారు. వాళ్ళకి దయచేసి ఓట్లేయండి రా నాయన. నిన్న దివ్యకను తనుజ గొడవైనప్పుడు దివ్య నువ్వెవరు అన్నప్పుడు నేను హౌస్ మేట్స్ ని, బిగ్ బాస్ హౌస్ మేట్స్ ని అని రుబాబుకి మాట్లాడింది. మరి అదే డిమాండ్ పవన్ మాట్లాడుతుండగా అది ఫౌల్ గేమ్, కరెక్ట్గా సెట్ కాలేదన్నప్పుడు నువ్వెందుకు చెప్తున్నావు? నువ్వెవరు మాట్లాడుతున్నావు? అంత రుబాబు చేయాల్సిన అవసరం ఏంటి? అతను కంటెస్టెంట్ కాదా? బిగ్ బాస్ కంటెస్టెంట్ కాదా డెమోను? అంత క్లారిటీ కాదే అక్కడ అన్యాయం జరుగుతుంది, తప్పని చెప్పడం కూడా తప్పేనా? ఇక నీకు అందరు కాళ్ళు మొక్కుకుంటా బతిలాడుకుంటా అమ్మ తొలి చెప్పంగారు కొంటా అని చెప్పాలా? సెన్స్, కామన్ సెన్స్. నాకు కోపం వస్తుందిరా, ఎందుకు ఇట్లా చేస్తున్నారు? నాకే చిరాకు పడుతుంది. తనుజాని నెగిటివ్ మాట్లాడాలంటే కొంచెం పాజిటివ్ చేసి మాట్లాడదామంటే ఇట్లా చేస్తే ఏం చేస్తాం? మళ్ళీ లెగితే ఫ్యాన్స్ వస్తారు, ఫ్యాన్ వార్స్ ఎగబడుకుంటా బ్యాడ్ కామెంట్లు. కళ్ళు ఉండగా కళ్ళల్లో ఒకసారి వెనక్కి ముందుకు పెట్టుకుని చూడండి ఏం జరుగుతుందో. తైకమాట కామెంట్లు చేయటం కాదు. అంత క్లారిటీగా మాట్లాడుతుంటే అందరినీ నువ్వేం మాట్లాడుతావు, ఏంది అది చేసిన తప్పేమా? అందరు నన్ను ఇది మాటలు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీరేమనుకుంటారు జెన్యూన్ గా కామెంట్ చేయండి. 5K కి దగ్గరలో ఉన్న మీరందరూ సపోర్ట్ చేస్తే నేను 5K కి రీచ్ అవుతా అండ్ ఈ జాకెట్ కూడా చేంజ్ చేస్తానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. థ్యాంక్ యూ సో మచ్.